ఉగాది శుభాకాంక్షలు మీడియా మిత్రులకి, తెలుగు ప్రేక్షకులందరికీ. మహర్షి లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఒక సాంగ్ రిలీజ్ చేసాం. సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ ఇదో ఫ్రెండ్షిప్ సినిమా అనుకున్నారు. సో ఈరోజు టీజర్ మార్నింగ్ రిలీజ్ చేసాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 6 million వ్యూస్ అంటే ఒక ట్రెండ్ సెట్లో వెళ్తుంది. సో టీజర్ చూసిన వాళ్ళందరూ అదేంటి మన ఫ్రెండ్షిప్ సినిమా అనుకున్నాం, ఇది పక్క కమర్షియల్ సినిమా అంటున్నారు. కాదు, రేపు అన్ని పాటలు ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. May 9th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఒక ఇంతకుముందు నేను చెప్పాను, నా దత్ గారికి May 9th అనేది దత్ గారి బ్యానర్లో ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి, ఒక మహానటి, అలాగే మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు ఆర్య కానీ, పరువు కానీ, ఇలా అండ్ పీవీపీ గారితో కూడా కలిపి సంయుక్తంగా ఈ 3 కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో వంశీది మా ట్రావెల్ అందరికీ తెలిసిందే. 4వ సినిమా, 4 సినిమాలు 5 సినిమాల వంశీ ట్రావెల్ ఊపిరితో పాటు, అంటే ఈ సినిమాతో వంశీ 3 years ఈ స్క్రిప్ట్ గురించి, ఈ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఆలోచించిన నుంచి సినిమా రిలీజ్ వరకు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు. వంశీ అండ్ టీమ్ వాళ్ళు పడ్డ శ్రమ ఇవన్నీ May 9th రోజు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ డెఫినెట్గా ఒక తెలుగులో అద్భుతమైన సినిమా, అంటే కంటెంట్ వైజ్గా కానీ, మేకింగ్ వైజ్గా కానీ. సో ఒక టీం మొత్తం అలా కష్టపడి రెడీ చేశారు. సో నా లైఫ్లో కూడా ఈ సినిమాకే వంశీ కథ చెప్పినప్పుడు పీవీపీ గారితో అండ్ అశ్విని దత్ గారితో జాయిన్ అయ్యి చేయటానికి కూడా మెయిన్ రీజన్ ఈ సినిమా స్టోరీ. వంశీ చెప్పినప్పుడు మీరు ఉండాలి అంకుల్ అని అంటే, స్టోరీ విన్న తర్వాత డెఫినెట్గా నేను జాయిన్ అవుతాను వంశీ అని ఈ సినిమాలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ నమ్మకం, వాళ్ళు పడ్డ కష్టం అవన్నీ May 9th రోజు ఒక అద్భుతమైన సినిమా తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇంకా వేరే డీటెయిల్స్ అని వంశీ మాట్లాడితే బాగుంటుంది.